సంబంధించిన అన్ని కార్యక్రమాలు మంచిగా జరిగింది. పీస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో ఎలాంటిగా ఇష్యూ రాకుండా జరిగింది. ఈరోజు లాస్ట్ డే గణపతి విగ్రహం నిమజ్జనం కార్యక్రమం ఏర్పాటు అవుతుంది. పెద్ద పెద్ద విగ్రహాల కోసం గోదావరి బ్రిడ్జ్, ఇందారాం బ్రిడ్జ్ అండ్ గోదావరి ఖని బ్రిడ్జ్ దగ్గర మరి అన్నీ ఏర్పాటు చేసాము. ఖచ్చితంగా పోలీస్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా, రూట్ పరంగా, టైం పరంగా వెళ్ళాల్సింది. నిన్న గోదావరి ఖనిలో ఒకటి ఘటన కూడా జరిగింది. వాళ్ళు ఏం చేశారు అంటే ప్లాట్ఫామ్లో వచ్చి విగ్రహాలకి పంపిన టైంలో యాక్సిడెంటల్గా ఫాలో అయిపోయింది. మనం ప్రతిసారి చెప్తున్నాము అట్లా చేయడానికి లేవు, కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఐ హోప్ ఈ పండుగ నుంచి మన మంచిర్యాల జిల్లా సంబంధించిన, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన, మన దేశం సంబంధించిన అన్ని చోట్లలో ప్రాస్పెరిటీ, పీస్, అన్ని రకాల ఏదైనా మనకి కావాలి, అన్ని రకాల పూర్తి అవుతుంది. అండ్ ఐ హోప్ దిస్ విల్ లీడ్ టు మనకి ఒక మంచి సొసైటీ మనకి ఉంటుంది. అట్లా నేను కోరుకుంటున్నాను. జై గణేష. జై గణేష. ఈరోజు అంజనిపుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక వేడుకలు లాస్ట్ రోజైన 11వ రోజు ఈరోజు కంప్లీట్ చేసుకొని మన వినాయకుడిని ఈరోజు మన డ్రా అనేది ఇప్పుడు డ్రా అనేది తీయడం అనేది జరిగింది. ఈ డ్రాలో దాదాపు మనకు ఒక 30,000 కూపన్లు అనేవి మనకు ఇవ్వడం అనేది జరిగింది. ఈ 30,000 కూపన్లో అదృష్టవంతుడు మన రామగుండం చెందిన RSTL సంబంధించిన అదృష్టవంతుడు ఒక డ్రాలో మనకు వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా శోభయాత్రకు వచ్చేటప్పటికి శోభయాత్రలో ఇప్పుడు మనకు కనుల విందుగా మన గంగమ్మ ఒడికి చేరుతున్న మన గణనాథుడు వరసిద్ధి వినాయక గణనాథుని ఇప్పుడు శోభయాత్ర అతి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది. ఒక 8 నుంచి 10,000 మందితో మా శోభయాత్ర అనేది స్టార్ట్ చేసుకుంటాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఒక 10,000 మందితోని శోభయాత్ర స్టార్ట్ చేసుకొని మనం ఈ మంచిర్యాల నుంచి మనకు ఏంటంటే మా 100 ఫీట్ల రోడ్ నుంచి మంచిర్యాలు మనకు వెంకటేశ్వర థియేటర్ దగ్గర నుంచి ముకరం చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ వరకు మా శోభయాత్ర అనేది ఒక 10,000 మందితోని మేము స్టార్ట్ చేసుకుంటూనే పోతున్నాం. అదేవిధంగా మమ్మల్ని ఇంతగానో ఆదరిస్తున్న మా ఉమ్మడి జిల్లాల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత సక్సెస్ చేసిన అలాంటి మా ఎలక్ట్రానిక్, మా ప్రింట్ మీడియా మిత్రులకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై అంజనిపుత్ర, జై గణేష. నవరాత్రుల సందర్భంగా ఈరోజు లాస్ట్ రోజు, ఈరోజు ఘట్టం నిమజ్జనం. ఇంతకుముందే మనం వినాయకుడిని ఒక ఉద్వాసన పలికి నిమజ్జనానికి సిద్ధమయ్యాం. ఎప్పటిలాగే మన 116 కేజీల లడ్డును ఫ్రీ కూపన్ ద్వారా లక్కీ డ్రా తీయడానికి ఈరోజు స్పెషల్ గిఫ్ట్గా మన మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారు రావడం జరిగింది. అతని మాటలలోనే అతను డ్రా తీయడం జరిగింది. అతని నేమ్ వచ్చేసి కర్ణె అశోక్ శర్మ. RFCLలో జాబ్ చేస్తాడు. అతడు రామగుండం వ్యక్తి. ఈ సంవత్సరం అతనికి లడ్డు రావడం జరిగింది. అది అతనికి ఇన్ఫామ్ చేశాము. రాగానే అతన్ని కూడా పంపించేస్తాము. ఇకపోతే ఇప్పటివరకు నవరాత్రుల కాలంలో ఈ గడిచిన ప్రతిరోజు కూడా చాలామంది భక్తులు వచ్చి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకొని, స్వామివారి ఆశీస్సులు తీసుకొని మమ్మల్ని అందరూ ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. శోభయాత్రకి మా టీం అందరూ కూడా రెడీ అయ్యారు. ఒక 1 or 2 అవర్స్లో శోభయాత్ర కూడా స్టార్ట్ అవుతుంది. ఇకపోతే మా వ్యాపారానికి విషయానికి వస్తే మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. మా వ్యాపారంలో మేము ఎంత నిజాయితీగా ఉంటే అంత ఎక్కువ రోజులు ఉండడం జరుగుతుంది. అలా మేము ఎప్పుడు పబ్లిక్లో మమేకమై మేము పనిచేయాలనుకుంటుంటాం. ప్రతి విషయాలలో కూడా మేమే సంపాదించకుండా, మా కుటుంబాలే కాకుండా సొసైటీలో కూడా పబ్లిక్తో మమేకమై ఎవరికి తోచిన బట్టుగా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తూ పబ్లిక్లో కలిసిపోతుంటాం. అదే మా ప్రత్యేకత. అది నేను ఎప్పుడు కూడా మా టీంకి సూచిస్తాను. అందరూ కూడా అలానే పాటిస్తుంటారు. ఈ కార్యక్రమాలలో మేము ఎప్పుడు కూడా ఇలా పార్టిసిపేట్ చేయడానికి మాకు మంచి బుద్ధిని, మంచి శక్తిని ఇవ్వాలని మా అంజనిపుత్ర మా వినాయకుడిని కోరుకుంటున్నాను. 50,000 అబోవ్ పీపుల్స్ అందరూ కూడా కూపన్స్ వేయడం జరిగింది. అందులోకి వెళ్ళి ఒక పర్సన్ ఈరోజు లక్కీ డ్రాలో కలెక్టర్ చేతి మీదుగా తీసుకోవడం జరిగింది. 30,000 మంది యూజ్ చేశారు.